శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి కొనసాగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి షాపింగ్లు, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. ఏ పనైనా సరే అవసరం లేనటువంటి పనులకు ఇన్వాల్వ్ అవ్వకూడదు, దూరంగా ఉండాలి. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ యొక్క మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్ వివరాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే ముందుకు వెళ్తారు. కానీ అనవసరమైనలో దూరంగా ఉండాలనుకుని మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొంతమంది పని కట్టుకొని మిమ్మల్ని పిలిచి మధ్యలో కూర్చోబెట్టి పంచాయతీల్లో అనవసరమైనటువంటి తగాదాలు మీ తలకు చుట్టేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయడానికి పూనుకుంటూ ఉంటారు. వారందరి నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలకు మనకు అనవసరం. కుటుంబంలో ఉన్నటువంటి పరువు అనేది దూరం చేసుకోకూడదు అని అనుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు. ఈ అనవసరమైనటువంటి తగాదాలతో పాటు ఇలాంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలనుకుంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సంపాదించేటువంటి డబ్బు ఒక రకంగా ఉన్నప్పటికీ ఈ అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలనుకుంటారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను, ధైర్యాన్ని కలిగి ఉంటారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఈ యొక్క రాశి వారికి 29వ తారీఖున అష్టమ శని ప్రభావం అనేది తగ్గుతుంది. తర్వాత ఈ రాశి వారికి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత, వయోవృద్ధులకి కూడా కొంచెం ఆరోగ్యపరంగా స్థిమితమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడగలుగుతుంది. వృత్తిపరంగా కూడా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఈ యొక్క నెలలో షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో అది భాగ్యస్థానాల్లో జరుగుతున్నది. అది గతంలో గడిచిపోయినటువంటి అష్టమ శనిలో ఉన్నటువంటి ప్రభావం కన్నా ఈ యొక్క షష్టగ్రహ కూటమి కొంచెం ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. ఆరోగ్యపరంగా అనేది రికవరీ పొందగలుగుతారు. ఫైనాన్షియల్గాను కొంచెం బెటర్మెంట్ అనేది రాశి వారు ఎదురు చూడగలుగుతారు. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగాను వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి అశాంతిని దూరం చేయగలుగుతుంది రాశి వారికి. కానీ వివాహ ప్రయత్నాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అర్థం కానటువంటి స్థితిలో వివాహ సంబంధాలు దగ్గరికి రావటం, దూరంగా జరగటం అర్థం కానటువంటి విషయం. ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారికి పెళ్ళి అవుతుందా అవదా, ఎప్పుడు అవుతుంది వీరికి పెళ్ళి అనే ఒక మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కొంచెం ఆట విడుపు తీసుకోవాలనుకుంటారు. ఒక మంచి గ్యాప్ తీసుకోవాలి, బయటకు ఎక్కడికన్నా దూర ప్రదేశానికి వెళ్ళి మానసిక ప్రశాంతత పొందాలనుకుంటారు. లేదంటే కుటుంబంలో జరిగేటువంటి వివాహాల్లో పాల్గొని బంధువులతో ఈ యొక్క విషయాలు చర్చించినట్లయితే వారి యొక్క సహాయం పనికి వస్తుందని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో బంధువుల కన్నా స్నేహితులు మంచివాళ్ళ అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ని ఎక్కువగా గణితంలో, యాప్టిట్యూడ్, రీజనింగ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఈ యొక్క పరిహారాల గురించి మనం చూసినట్లయితే కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా
ఇక హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి, హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి, సింధూరాన్ని ధరించండి. మరియు అదేవిధంగా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు. వీలైతే ఇక షష్టగ్రహ కూటమి 29వ తారీఖు జరుగుతుంది. దుర్గాదేవి నేను ఎక్కువగా అనుష్ఠానం చేసుకోండి, దుర్గాదేవి దేవాలయానికి పోండి, అక్కడ కుంకుమార్చన చేసుకోండి. కుంకుమార్చన దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన చేసుకోండి. మీ యొక్క పేరుతో ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.